హాయ్ ఫ్రెండ్స్. సో గుడ్ ఈవినింగ్ అండి. సో నా వాయిస్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏం లేదు. సో నేను కొత్తగా ట్రై చేద్దామని, యాక్చువల్లీ ఏంటంటే కొత్తగానే ఏం లేదు. సో హాయ్ హాయ్. హాయ్. సో ఏంటంటే కొత్తగాని కాదు కానీ, సో అందరూ ఏంటంటే నార్మల్గా ఈ కొన్ని పర్సనల్గా గైడ్ ఉంటారు కదా చెప్పేవాళ్ళు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్గా వీడియోస్ చేయి, సో వీడియోస్ చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారు. సో నేను ప్రీవియస్ కూడా నేను చాలామంది ఏంటంటే కొన్ని వ్లాగర్స్ది వాళ్ళది వీళ్ళది నేను చూశాను. సో చూసినప్పుడు ఏమైందంటే చూసినప్పుడు వాళ్ళది వ్లాగ్స్ చేయడము, డైలీ వ్లాగ్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో నేను కూడా అదే మూవ్లో. సో కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో ప్రతిదీ నేను కెమెరా పట్టుకొని నేను చేయాలంటే సో నాకు కుదరది. సో ఏదో ఒక చిన్నగా టాపిక్ ఇప్పుడు నేను డిన్నర్ టైం ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు సో మార్నింగ్ నుంచి కొంచెం స్ట్రెయిన్ అయి ఉన్నాము. యాక్చువల్లీ ఏంటంటే వేరే వర్క్స్ తోటి మేము స్ట్రెయిన్ అయి ఉన్నాము. సో ఆ స్ట్రెయిన్ అయినప్పుడు ఏమైందంటే ఈవినింగ్ డిన్నర్ చేయాలంటే కొంచెం డిలే అయింది. ఇంకొకటి ఏంటంటే సాటర్డే అన్న కాన్సెప్టే. సో బయటికి వెళ్ళి అయితే మంచూరియా తీసుకొచ్చాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ది కొంచెము అన్నం ఉంటే సో దాంట్లో మార్నింగ్ రైస్ చేసినప్పుడు అందులో కొంచెం మార్నింగ్ది కర్రీ ఉన్నది. ఆ కర్రీ విత్ తిందామన్న కాన్సెప్ట్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్. సో తనకి ఉషాకి పొద్దునుంచి కొంచెం బాగాలేదు. తనకు హెల్త్ బాగాలేకపోయేసరికి సో నేను బయటికి వెళ్ళి ఫుడ్ అయితే తీసుకొచ్చాను. సో మార్నింగ్ది కొంచెం రైస్ ఉంటే ప్లస్ దాంతోపాటుగా వంకాయ కర్రీ ఇది మిక్సింగ్ చేసుకొని తింటున్నాను. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచూరియా తింటున్నారు. సో నేను వచ్చేసి బ్రౌన్ రైస్ విత్ బ్రౌన్ రైస్ విత్ మంచూరియా, వంకాయ, టమాటా అని చేసింది. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి డిన్నర్ చేశాను. డిన్నర్ చేసి ఇట్లా కూర్చున్నాను. ఏముంది పొద్దున్న నుంచి అయితే అటు పోవడము ఇటు పోవడము ఏం లేదు. పొద్దున్న నుంచి ఏం చేసినా యాక్చువల్ ఏంటంటే మాకు మెడికల్ షాప్ ఉందండి. సో మెడికల్ షాప్ ఉంది. సో ఇవాళ సాటర్డే అన్న విషయమే కానీ బిజినెస్ కూడా ఏం లేదు ఈరోజు. ఓవరాల్గా ఎంత బిజినెస్ కూడా జరగలేదు ఈరోజు. సో అందుకోసమే అని చెప్పేసి ఎర్లీగా పని చేసుకొని రావడం జరిగింది. సో మెడికల్ షాప్లో ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా మీరు మెడికల్ షాప్ ఎవరైనా రన్ చేస్తున్నారో అయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో ఈవినింగ్ వచ్చేప్పుడు మాత్రం మంచిగా తీసుకొచ్చారు. బాగుంది టేస్ట్ అయితే. ఓకే, అవుట్ ఆఫ్ 5కి అయితే నేను ఒక 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. దీంతో పాటుగా సెజ్వాన్ సాస్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. సెజ్వాన్ సాస్ ఎవరికైతే తెలుసో ఒకసారి నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. ఎట్లా ఉంది విషయం? బాగుందా? తాగపోయినా థమ్స్అప్ తాగేసి. స్ప్రైట్ కావాలా? స్ప్రైట్ తాగొద్దని అంటారు. అయినా థమ్స్అప్లు డ్రింక్స్ అనేవి కూడా ఏం తాగొద్దు అసలు తినేటప్పుడు. అంతే కదా. ఏమైంది? మళ్ళీ ఒక కార్యక్రమం ఉంది. ఇక రేపు సండే కదా. ఈరోజు ఇక బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడము, ఇక పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, పిల్లలకి బుక్స్కి అట్టలు వేయడము లాంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇక అది ఏంటంటే పేరెంట్స్కి పెద్ద టాస్క్ అన్నట్టు. పిల్లలకి బుక్స్కి అట్టలు వేయడం పెద్ద టాస్క్. అది వీళ్ళు చదివేదేమో కానీ ఆ బుక్స్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా వీళ్ళకి ఒక 20 బుక్స్ ఇచ్చిరనుకో ఇయర్ ఎండింగ్ వరకు ఆ 20 బుక్స్లో ఒక్క బుక్ కూడా కనబడదు. మరి అట్లే ఉంటాయి కదా కాదా? అన్ని బుక్స్ తెవకపోతే టీచర్ కొడుతుందా? ఏ టీచర్ కొడతా? నేను
అన్ని టీచర్ అన్ని టీచర్లు కొడతారా? ఆహా. ఇంకేం చెప్తారు? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? చెప్పు మన ఫ్రెండ్స్కి చెప్పు, వ్యూవర్స్కి చెప్పు. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్ చదువుతున్నాను. సరే, నీకు ఏ ఏ ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు? ఇంగ్లీష్. ఇంగ్లీషా? ఇంగ్లీష్లో మీరు ఈ పాపని సెకండ్ క్లాస్ కదా, సో ఏమైనా క్వశ్చన్ వేయాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారు కదా, చేస్తే నువ్వు సమాధానం చెప్తావు మరి. సరే, ఎంత అవుతుంది టైం ఇప్పుడు? 9:30 అవుతుంది. పడుకోపోయి మరి చూసి చెప్తావా? చూసి చెప్తా అని చెప్పేసి పోయింది. 13 అంట, 9:13 కావచ్చు. ఎంత అయింది టైం ఎగ్జాక్ట్లీ? అక్కడ ఇక్కడ చూడుగా మా బుడ్డోడేమో మంచి పడ్డాడు. అది పింక్ షర్ట్ వేసుకునేది. అది కాదే వాడు పింక్ షర్ట్ వేసుకునేది చెప్పే. పింక్ షర్ట్ వేసుకున్నాడు. గోల్డ్ చూడండి ఎంత బాగుందో. ఇది యాక్చువల్ ఏంటంటే దీన్ని లవ్ షేప్లో కట్ చేద్దామన్న కాన్సెప్ట్ తోటి మొత్తం అతికించినాను. ఇది రేపు సండే కదా, రేపు సండే రోజు దీనికి ఒక పెద్ద దీన్ని చేసి నేను ఓవరాల్ చేస్తాను, నేను పెడతాను కంపల్సరీ. అది కూడా ఒక వీడియో తీసి పెడతాను. ఏంటి ఏంటి అది? స్క్వేర్. అవునా? స్క్వేర్ షేప్ ఉంటుంది. షేప్ స్క్వేరా? ఏది చూపెట్టు ఒకసారి. అమ్మా, నువ్వు అన్నీ తీసేస్తున్నావు, అన్నీ తీసేస్తున్నావు. అయిపోయిందా? చెప్పు ఇంకా ఎట్లుంది మంచూరియా? ఎట్లుంది? స్పైసీగా ఉందా? నేను కూడా మీడియం స్పైసీ చెప్పినా మరి. మీడియం స్పైసీ, గంటగానే స్పైసీ ఉంది. సూపర్ ఉంది అసలు. సూపర్గా ఉందా? గంట స్పైసీ, గంట కారం ఉంది. వాటర్ తాగండి ఇప్పుడు. ఇంకా కొంచెం లిటిల్ బిట్కి థమ్స్ అప్ తాగండి. లిటిల్ బిట్ థమ్స్ అప్ తాగా? చిన్న. ఎవరు ఇచ్చింది మరి థమ్స్ అప్? నువ్వే కదా. సరే, మరి థమ్స్ అప్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా చెప్పారా? మీ స్కూల్లో ఏం నేర్పిస్తారు నీకు? అట్లీస్ట్ మంచూరియా లేదు, మంచూరియా తీసుకొచ్చిన, థమ్స్ అప్ తీసుకొచ్చిన నీ గురించి మరి ఒక థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ అని కూడా చెప్పావా? చెప్తాను కదా రేపు. ఎప్పుడు చెప్తావు? రేపు. ఇప్పుడు తిని రేపు చెప్తావా? అంతేలే చెప్పవు కదా. చెప్పవా? ఏం ఆగాలి? స్కూల్లో ఇగో బాయ్ ఉన్నాడుగా, లింగేష్ వాడు. లింగేష్ ఇక నేను బాయ్ షూస్ వేసుకున్నాను చెప్పిండు. బాయ్ షూ వేసుకున్నానని చెప్పిండా? సరే, నువ్వు రేపు ఏం చేస్తావు తెలుసా? నువ్వేం చెప్తావు తెలుసా? గర్ల్ షూస్. నువ్వు గర్ల్ షూ వేసుకొచ్చినావు అని నువ్వు చెప్పు. ఏమంటావు? గర్ల్ షూస్. నువ్వు రేపు పొద్దున ఏం మా చెప్తావు? ఫ్రెండ్, మా రోజు ఫ్రెండ్ ఉంటుంది. సో అది కాదు నేను అనేది ఏంటంటే, లింగేష్కి నువ్వు చెప్పు, నేను బాయ్ది షూ వేసుకొచ్చినా నువ్వు అన్నావు కదా లింగేష్, మరి నువ్వు గర్ల్ది షూ వేసుకొచ్చినావు లింగేష్ అని చెప్పేసి నువ్వు చెప్పు అని అట్లా చెప్పాలిరా. మాటకి మాట చెప్తేనే షార్ప్ అవుతారు కదా. ఏదో మాట సంగతి చెప్పొద్దు, అట్లా చెప్పొద్దు. సో నేనేమన్నాడు? నువ్వు బాయ్ షూ వేసుకొచ్చినావు అద్వైత అని నిన్ను అన్నాడు. నువ్వేమనాలి? నువ్వు గర్ల్ షూ వేసుకొచ్చినావు లింగేష్ అని నువ్వు అనాలి. అయిపోయింది అక్కడికి. వాడు అంటాడు, వాడు వీడు అంట. అయినా మీ ఫ్రెండ్స్ కదా.
సర్లే. మంచి మంచిగా కమ్మలు వేసుకొని వచ్చింది సేమ్. ఎవరు లింగేశా? లింగేష్ కాదు, మునాంజా. మునాన్సా మంచి కమ్మలు వేసుకొని వచ్చిందా? నా లెక్కనే. మరి నీ కమ్మలు చూపెట్టు ఒకసారి. నీ కమ్మలు చూపెట్టు. ఎక్కడ కనబడుతున్నా? అవునా? అవును, బాగున్నాయి కమ్మలు. ఇంకొకటి కొన్ని కొత్త బాక్స్ తెచ్చింది. ఇంకా అందరు కూడా తెచ్చారు. నాకు కూడా గమ్ బాక్స్ ఇయ్యవు. అయ్యో, మొన్న నీకు ఏం కొనిచ్చిన నేను? కొత్త డ్రెస్ కొనిచ్చిన, స్కూల్ డ్రెస్ కొనిచ్చిన. కొనియలేదా? ఫస్ట్ లేదు, ఫస్ట్ కాదు ముచ్చట. మొన్న నీకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఏం కొనిచ్చిన? స్కూల్ బుక్స్ కొనిచ్చిన, డ్రెస్ కొనిచ్చిన, షూస్ కొనిచ్చిన, సాక్స్లు కొనిచ్చిన, టిఫిన్ బాక్స్ కొనిచ్చిన. టిఫిన్ బాక్స్ కొనియలేదా? టిఫిన్ బాక్స్ ఎప్పుడు కొనిచ్చింది అడిగితే? మొన్ననే కొనిచ్చింది టిఫిన్ బాక్స్. మరి పెన్సిల్ ఎప్పుడు కొనిచ్చిన? పెన్సిల్ కూడా మొన్ననే కొనిచ్చింది. ఇవన్నీ కొనిచ్చింది. వాళ్ళు ఒక్క కొత్త కంపాక్స్ తీసుకొస్తేనే కొత్తవి. వాళ్ళకి అన్ని కొత్తవి ఉన్నాయా? లంచ్ బాక్స్ నీకు కొనిచ్చిన కదా? కొనియట్లే కదా, పాతవి ఉన్నాయిగా. అప్పటిదాకా ఇప్పటిదాకా వచ్చింది. నీకు కొత్తవి కొనిచ్చిన అన్ని. నీకు అన్ని కొత్తవి కొనిచ్చిన. నీకు తెలియదు. చూసినావా? నిజం చెప్తే గట్లుంటుంది, భయపడిపోతారు. సరే ఓకే, సరే ముచ్చట కాదు కానీ సరే ఓకే. బాయ్ చెప్తాం. ఇక బాయ్ చెప్తా. బాయ్ చెప్తా. చెప్తా. తెలియదు. అయ్యో అదిగో మరి ఈ చేతులు బాగా పొడిగా అయిపోయినాయి రో. సరే ఓకేనా మరి? ఏమైంది ఆ పండ్లలో? ఏమి ఇరుక్కున్నది? అది సరే ఓకే బాయ్.